హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యక్షిణీ దీపం అంటే ఏమిటో, యక్షిణీ దీపం వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మనకి ఉత్తర దిక్కు వైపు యక్షిణీ దేవతలు ఉంటారు. చాలా శక్తివంతమైన దేవతలు. యక్షిణీ దేవతలు తలుచుకుంటే కానిది ఏదీ ఉండదు. ఆ యక్షిణీ దేవతని ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించడం ద్వారా మన గృహంలోకి ఆహ్వానించవచ్చు. ఆ యక్షిణీ దేవత దీపంలోకి ప్రవేశించి ఎల్లవెల్లలా మనల్ని కాపాడుతుంది. ఆ ప్రత్యేకమైన దీపాన్ని యక్షిణీ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ యక్షిణీ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, మంగళవారం రోజు దక్షిణ దిక్కున వైపు ఈ దీపాన్ని వెలిగించాలి. కేవలం పూజ గదిలోనే కాదు, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడైనా దక్షిణ దిక్కులో యక్షిణీ దీపం వెలిగించాలి. యక్షిణీ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి దేవతా ఫోటోలు ఉండకూడదు. కేవలం దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పీట మీద బియ్యం పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. ముగ్గు మధ్యలో పసుపుతో హ్రూం అనే అక్షరం రాయాలి. దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిదను, దాని మీద ఇంకో మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. 9 ఒత్తులు కలిపైనా పెట్టవచ్చు, లేక విడిగా అయినా పెట్టవచ్చు. ఈ దీపం 1 గంట సేపు ఖచ్చితంగా వెలిగేలా చూసుకోవాలి. మంగళవారం నాడు ఉదయం కానీ, రాత్రి కానీ ఈ ప్రత్యేకమైన దీపాన్ని దక్షిణ దిక్కులో వెలిగించాలి. ఇది చాలా శక్తివంతమైన దీపం. 9 మంగళవారాలు ఈ యక్షిణీ దీపం వెలిగిస్తే 9 మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోని సొంత ఇల్లు కొనుక్కుంటారు, లేకపోతే కట్టుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.